మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు, బీజేపీ కోటేస్తే జరిగేది ఇదే. ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అప్రమత్తంగా ఉండాలి. సీఎం రాజ్యాంగ హక్కులను బీజేపీ కాలరాస్తున్నది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని గద్దెనెక్కిన మోడీ ఇచ్చిన జాబ్స్ అన్ని 14 మంది ప్రధానులు 55 లక్షల కోట్ల అప్పు చేస్తే మోడీ ఒక్కడే చేసిన అప్పు 113 లక్షల కోట్లు. నిత్యావసర వస్తువుల రేట్లు విపరీతంగా పెంచిండు. అగరబత్తీల పైన కూడా జీఎస్టీ వేస్తుండు. కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. కేంద్రంలో పవర్లోకి వస్తే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటన. బీజేపీపై 10 ఏళ్ల మోసం 100 ఏళ్ల విధ్వంసం పేరిట ఛార్జ్ షీట్ రిలీజ్ చేసింది నిన్న కాంగ్రెస్ పార్టీ. ఇదే ఛార్జ్ షీట్. బీజేపీపై ఛార్జ్ షీట్ ను రిలీజ్ చేస్తున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, దీపాదాస్ మున్షి, మంత్రులు వెంకటరెడ్డి, కొండా సురేఖ, పొన్నం, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఇక దేశంలో నరేంద్ర మోడీ మళ్లీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తారని, బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లను రద్దును సపోర్ట్ చేసినట్లవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. లోక్సభ ఎన్నికల రిజర్వేషన్లు ఉండాలా వద్దా అనే రెఫరెండంతోనే జరుగుతున్నాయని తెలిపారు. 2025 నాటికి రిజర్వేషన్ల రద్దు ఆర్ఎస్ఎస్ ఎజెండా, దాన్ని అమలు చేయడమే మోదీ ప్లాన్. బీజేపీకి ఓటు వేసే ముందు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఆలోచించాలని ఆయన అన్నారు. కులగణనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, కేంద్రంలో అధికారంలోకి వస్తే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పారు. 10 ఏళ్ల మోసం 100 ఏళ్ల విధ్వంసం పేరిట బీజేపీపై ఛార్జ్ షీట్ ను గురువారం గాంధీ భవన్ లో సీఎం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విడుదల చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తానికి మోడీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తాం అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా నిన్న ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిరు. ఇప్పటికే మనం అనేక సార్లు ధ్రువరాటే వీడియోలో చూసుకున్నాం. మోడీ అడుగులు ఎట్టుపోతున్నాయి, ఈ డిక్టేటర్షిప్ ఏం చేయబోతా ఉంది. ఇంకా నరేంద్ర మోడీ గారు ఇప్పటిదాకా చూసింది ట్రైలరే. అసలు ముందుందంటే ఇక ముందున్నది భారత రాజ్యాంగం ఒకటే. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు, రిజర్వేషన్లు ఇవేమన్నా ఆగం కావాలి అయితే ఇక